విడాకుల సమయంలో ఇస్లాం స్త్రీని ఎంత బలంగా రక్షిస్తుందో చాలా మందికి తెలియదు. భర్త ఆమెను వదిలేస్తే ఇస్లామిక్ చట్టం భార్యకు అతను నిర్లక్ష్యం చేసిన ప్రతి రూపాయి చెల్లించమని బలవంతం చేస్తుంది, అవసరమైతే అతని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటుంది. అతను అదృశ్యమైతే భార్య హక్కులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కోర్టు వివాహాన్ని రద్దు చేస్తుంది మరియు భార్యకు ఆమె పూర్తి బకాయిలు అందుతాయి. అతను దౌర్జన్యం అయితే భార్య తన మహర్ను ఉంచుకుంటుంది, మద్దతు, పరిహారం మరియు న్యాయం పొందుతుంది. అతను అనారోగ్యంతో ఉంటే లేదా అందించలేకపోతే భార్య పోషణ ఇప్పటికీ అతని సంపద నుండి వస్తుంది, ఆమె ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. మరియు విడాకుల తర్వాత కూడా ఇస్లాం మహిళలకు అధికారం ఇస్తుంది. ఆమె పని చేయగలదు, వ్యాపారం నిర్వహించగలదు మరియు తన కోసం పూర్తిగా సంపాదించగలదు. ఖదీజా రజీ అల్లాహు అన్హా లాగా ఆమె తన సొంత సంపదను ఉంచుకుంటుంది, ఎవరూ దానిని తీసుకోలేరు. ఆమె కుటుంబం నుండి సంపదను వారసత్వంగా పొందవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు గతంలో విడాకులు తీసుకున్న లేదా వితంతువులైనట్లే ఆమె గౌరవంగా తిరిగి వివాహం చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉంది. మరియు ఖురాన్ ఆమెను ఆర్థికంగా స్వతంత్రంగా మరియు జ్ఞానవంతంగా ఉండాలని బోధిస్తుంది. విడాకులు పొందిన స్త్రీని ఇస్లాం ఎప్పుడూ విచ్ఛిన్నం చేయదు, అది ఆమెను రక్షిస్తుంది మరియు గౌరవిస్తుంది. ఈ హక్కులన్నింటినీ వివరించే పూర్తి, వివరణాత్మక వీడియోను చూడటానికి ఇప్పుడే లింక్ను నొక్కండి.